నువ్వు ఎంత చేయగలవు అంతే చేయి. జపం చేయలేమండి, సహస్ర గాయత్రి చేయలేము, 1000 నామాలు 1000 సార్లు చేయలేము, మానేయండి. పావుగంట పెట్టుకోండి, అరగంట పెట్టుకోండి, ఎంత చేయగలిగితే అంత. అరగంటలో ఎంత అయితే అంత చేయండి. అరగంటకి సెల్ ఫోన్ అలారం పెట్టుకోండి, అంతసేపు కట్టేయండి, మళ్ళీ మధ్యలో ఫోన్ మాట్లాడదు, అంతసేపు కట్టే అలారం పెట్టుకో, అరగంట అవగానే ఆపి చాలు, నేను ఇంతే చేయగలను, దండం పెట్టు, భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఈ లెక్కలు చూడండి దేవుడు. ప్రత్యేకించిన కోరికలతో చేసే జపాలకే లెక్కలు ఉంటాయి. ఎందుకంటే నువ్వు అక్కడ షరతు పెట్టావు, దేవుడు షరతు పెడతాడు. అది కామ్యకర్మ వేరు, నిష్కామ కర్మ వేరు. కామ్యకర్మ వేరు. అక్కడ యజ్ఞంలో ఏది వాడాలంటే రావాకంటే రావాకు బదులు తుమ్మాకు తెస్తానంటే కుదరదు. అక్కడ ప్రసాదం ఏదంటే అదే లెక్క. ఎందుకంటే నువ్వు ఒక కోరిక కోరావు, నువ్వు షరతులు పెట్టినప్పుడు దేవతలు కూడా షరతులు పెడతారు. నువ్వు ఏ షరతు లేకుండా పరమాత్మ నాకు అవకాశం ఉన్నంత వరకు చేస్తాను అంటే దేవుడు ఏమంటాడో తెలుసా, నాకు అవకాశం ఉన్నంత వరకు నిన్ను కాపాడుతాను రా అంటాడు. మన అవకాశానికి పరిమితి ఉందండి, పరమశివుడి అవకాశాలకి పరిమితి లేదండి, ఎలాగైనా కాపాడు.